సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం బ్రోచేవారెవరురా మూవీ రివ్యూ. శ్రీ విష్ణు, సత్యదేవ్, నివేత థామస్ ఆర్టిస్టులుగా వీళ్ళు ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. పోతే వీళ్ళకి పెద్ద బ్రేక్ కావాలి. అలాగే ఈ సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ, అతను కూడా తనలో విషయం ఉందని మెంటల్ మదిలో సినిమాతో నిరూపించుకున్నాడు. అతనికి కూడా ఓ మంచి బ్రేక్ కావాలి. సినిమా ఇండస్ట్రీలో అందరి కెరియర్ గ్రాఫ్ ఒకేలాగా ఉండదు. మంచి టాలెంట్ ఉండి కూడా కొంతమంది అనుకున్న పొజిషన్ కి వెళ్ళలేరు. సినిమా ఇండస్ట్రీ ఎవరికి ఎప్పుడు ఎలా బ్రేక్ ఇస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. కొన్నిసార్లు గట్టిగా ప్రయత్నించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అయినా సరే ప్రయత్నం ఆపకూడదు, నిజాయితీతో ప్రయత్నిస్తూనే ఉండాలి. బ్రోచేవారెవరురా ఈ సినిమా ప్రమోషనల్ స్టఫ్ చూస్తే ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ ఒక హానెస్ట్ అటెంప్ట్ చేశారు అన్న ఫీలింగ్ కలిగింది. మంచి బ్రేక్ కోసం చూస్తున్న ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులకి, ఈ సినిమా దర్శకుడికి ఈ సినిమా ఎటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. అదే విషయానికి వస్తే జీవితమే ఒక సినిమా అన్నారు ఎవరో మహానుభావులు. అది కొంతవరకు నిజమే. పోతే అసలు జీవితం మాత్రం ఊహించిన విధంగా కొన్నిసార్లు కొంతమంది చేత భలే గమ్మత్తులు చేయిస్తుంది. ఏదో చేద్దామని మొదలు పెడితే అది ఇంతకు అంతై అంతా ఎంతో అయి చివరికి ఏదేదో జరగచ్చు. ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి పేరు మిత్ర. అబ్బాయిలు ముగ్గురు కలిసి R3 అని పెట్టుకున్నారు. ఎందుకంటే రాకీ, రాంబో, రాహుల్ వాళ్ళందరి మధ్యన గొప్ప స్నేహ బంధం ఉంది. మిత్రకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని సాల్వ్ చేసే బాధ్యత తీసుకుంటది R3 బ్యాచ్. పెద్ద స్కెచ్ చేసి వాళ్ళ స్థాయికి మించి రిస్క్ చేసి మిత్రని సక్సెస్ఫుల్ గానే సమస్యల నుంచి బయటపడేసాం అనుకుంటారు. కానీ ఉన్న సమస్యల నుండి తీసుకువెళ్లి అంతకంటే పెద్ద సమస్యలో మిత్రని పడేసాం అని వాళ్ళకి అర్థం అవుతుంది. మరోపక్క ఈ R3 బ్యాచ్ సాహసం మూలంగా ఇంకో పర్సన్ సఫర్ అవుతా ఉంటాడు. అతనే డైరెక్టర్ కావాలని కలలు కంటున్న విశాల్. చివరికి ఈ నలుగురు ఫ్రెండ్స్ అంత పెద్ద సమస్య నుంచి ఎలా బయటపడ్డారు, వీళ్ళ మూలంగా సఫర్ అవుతున్న విశాల్ ఆ ఇబ్బందిని ఎలా తప్పించుకోగలిగాడు తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే బ్రోచేవారెవరురా ఇంట్రెస్టింగ్ టైటిల్. ఈ టైటిల్ విన్నప్పుడు ఏదో గ్రాండ్ గా ఉందని పెట్టుకుని ఉంటారు. కథతో ఈ టైటిల్ కి పెద్ద సంబంధం ఉండకపోవచ్చు అనిపించింది. కానీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సర్ప్రైజ్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే సినిమా సెకండ్ హాఫ్ లో కథలో ఉన్న పాత్రలన్నీ కూడా వారి స్థాయికి మించి సమస్యల్లో చిక్కుకుపోయి ఉంటాయి. అలా సఫర్ అవుతున్నప్పుడు ఎవరికైనా అనిపించేది బ్రోచేవారెవరురా, ఆదుకునేది ఎవర్రా, కాపాడేది ఎవర్రా, ఆసరా ఇచ్చేది ఎవర్రా అనే కదా. సినిమా సెకండ్ హాఫ్ లో కథలో ఉన్న మెయిన్ పాత్రలన్నీ కూడా ఇబ్బంది పడుతుంటే అదే అనిపిస్తుంది. వీళ్ళని ఆదుకునేది ఎవర్రా, వీళ్ళు ఎలా బయటపడతారు అని. చివరికి ఆ సినిమా దర్శకుడే ఆ పాత్రల్ని స్మార్ట్ గా బయటపడేశాళ్ళండి. బ్రోచేవారెవరురా ఈ సినిమా ఆద్యంతం హాయిగా నవ్వించే చక్కటి క్రైమ్ కామెడీ. క్రైమ్ కామెడీ అంటున్నారు కాబట్టి ఈ సినిమాలో పచ్చి కామెడీ, పిచ్చి కామెడీ ఉందనుకుంటే పొరపాటే అవుతుంది. ఈ సినిమాలో పసిపిల్లల నవ్వుల్లో, వాళ్ళ అల్లరిలో ఉండే స్వచ్ఛత ఎలా అయితే ఉంటుందో ఆ మాదిరి కామెడీ ఉంది, ఆ మాదిరి ఎంటర్టైన్మెంట్ ఉంది. నలుగురు టీనేజ్ కాలేజ్ పిల్లలు చేసిన అల్లరే ఈ బ్రోచేవారెవరురా సినిమా. సినిమా ఫస్ట్ హాఫ్ యమా సరదాగా ఉంటది, సెకండ్ హాఫ్ బాగుంటది. క్లైమాక్స్ నీట్ గా, కూల్ గా, ఎమోషనల్ గా ఉంటది. సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇంతకు ముందు మెంటల్ మదిలో అనే సినిమాని డైరెక్ట్ చేశారు. ఆ సినిమా అబోవ్ యావరేజ్ గా నడిచింది. కారణం ఏమిటి అంటే సినిమా సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటది. తను ఫస్ట్ చేసిన సినిమాలో జరిగిన మిస్టేక్లు ఏమిటి వాటిని గ్రహించారు, వాటిని సెట్ రైట్ చేసుకునే ఈ సినిమాని వివేక్ ఆత్రేయ ప్లాన్ చేసుకున్నారని చెప్పొచ్చు. బ్రోచేవారెవరురా మూవీ ఇక్కడ స్లోగా ఉంది అని అనిపించే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. బోర్ కొట్టింది అని అస్సలు అనిపించదు. అంత చక్కగా స్క్రీన్ ప్లే ని డిజైన్ చేసుకుని ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేసి మంచిగా ఎంటర్టైన్ చేశారు వివేక్ ఆత్రేయ. సినిమాలో ప్రత్యేకమైన విశేషం ఏమిటి అంటే ఇతను హీరో, ఇతను కామెడీ ఆర్టిస్టు, ఇతను విలను అన్న తేడా ఉండదు. వీళ్ళందరూ ఆర్టిస్టులే, వీళ్ళందరూ కలిసి చక్కగా కథని చెప్తున్నారు అని అనిపిస్తుంది. అలా అనిపించింది అంటే ఈ సినిమాకి హీరో డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ లో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కొంచెం లీడ్ తీసుకుని డైరెక్టర్ ని డామినేట్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి కంప్లీట్ గా హీరోయిజం అంతా డైరెక్టర్దే. సినిమా కోసం డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఎంచుకున్న కథ వెరీ వెరీ సింపుల్. క్యారెక్టర్స్ కూడా అద్భుతమైన క్యారెక్టర్స్ ఏమీ లేవు ఈ కథలో. ఇంతకు ముందులో మనం చూసిన క్యారెక్టర్స్
క్యారెక్టర్సే, చాలా సింపుల్ క్యారెక్టర్సే, కానీ ఆ సింపుల్ వ్యవహారాలని తీసుకునే ముచ్చటగా కథను చెప్పుకుంటా వెళ్లి సూపర్ గా అలరించాడు. రైటింగ్ ఈ సినిమాకి ప్లస్. ఆ తర్వాత డైరెక్టర్ విజన్, అతని ప్రెజెంటేషన్ కూల్ అండ్ ఎఫెక్టివ్. రైటింగ్ అంటే కథని ఇలా చెప్పాలి, స్క్రీన్ ప్లే ని ఇలా తీసుకువెళ్ళాలి అని డిజైన్ చేసుకున్న విధానం బ్యూటిఫుల్. సినిమాలో ఉన్న డైలాగులు అదిరిపోయాయి, అదరగొట్టేశారు అని చెప్పడానికి లేదు, కానీ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ మాట్లాడే మాటలన్నీ కూడా ఒక రకమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ సినిమాలో పట్టి పట్టి చెప్పించిన డైలాగులు పెద్దగా లేవనే చెప్పాలి. ఎక్కడికక్కడ ఆర్టిస్టులకి డైరెక్టర్ ఫ్రీడమ్ ఇచ్చినట్టే అనిపించింది. ముఖ్యంగా శ్రీ విష్ణు క్యారెక్టర్ కి, ప్రియదర్శి క్యారెక్టర్ కి, రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ కి, అజయ్ ఘోష్ కామెడీ విలన్, ఈ క్యారెక్టర్స్ కి డైలాగుల విషయంలో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు డైరెక్టర్ అనిపించింది. ఈ నలుగురు కూడా కాగితాల మీద ఉన్న డైలాగుల్ని మాట్లాడుతున్నట్టు అనిపించలేదు, వాళ్ళ మనసులోంచి వస్తున్న మాటల్ని మాట్లాడుతున్నట్టు అనిపించింది. అంటే వాళ్ళు డైలాగుల్ని ఇంప్రూవైజ్ చేయడానికి డైరెక్టర్ అవకాశం ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకుని వాళ్ళు చాలా మంచి పని చేశారని అనిపించింది. వల్గారిటీకి సినిమా మొత్తంలో కూడా ఎక్కడ అవకాశం లేదు. చక్కలు గింతలు పెట్టే కామెడీ, సున్నితమైన ఎమోషన్, ప్లెజెంట్ గా సాగిపోద్ది సినిమా అంతా. సినిమా ఫస్ట్ హాఫ్ లో కాలేజ్ ఎపిసోడ్స్ ని నీట్ గా డిజైన్ చేసుకుని సూపర్ గా ప్రెజెంట్ చేశారు. మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు అసలు. ఎపిసోడ్స్ లో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి అదరగొట్టి పారేశారనే చెప్పాలి. నివేతా థామస్ కూడా కూల్ గా కనిపిస్తూనే భలే సందడి చేసింది. వీళ్ళనే కాదు, సినిమాలో కనిపించిన అందరు ఆర్టిస్టులు చాలా మంచి ఇంప్రెషన్ తీసుకుంటారు. సత్యదేవ్, నివేతా, పేతురాజ్, హర్షవర్ధన్, అజయ్ ఘోష్ అందరూ కూడా చక్కటి ఇంప్రెషన్ తీసుకుంటారు. అంటే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చేసిన మ్యాజిక్ అది. క్యారెక్టర్స్ అలా డిజైన్ చేసుకున్నారు, ఆర్టిస్టుల నుంచి పర్ఫార్మెన్స్ అలా తీసుకున్నారు, వాటిని తోడు తీసుకుని చక్కగా కథను చెప్పుకుంటా వెళ్లారు. సినిమా కంప్లీట్ అయ్యేప్పటికీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రతి క్యారెక్టర్ మీద ఒక రెస్పెక్ట్, ఒక ఎఫెక్షన్ క్రియేట్ అవుతుంది. అలాంటి ఫీలింగ్ మనసుకు అనిపించింది అంటే అది డైరెక్టర్ గొప్పతనమే. అతను అంత చక్కగా క్యారెక్టర్స్ ని ప్రెజెంట్ చేశాడు, చక్కగా కథను చెప్పాడు అని అర్థం. కథ చివరిలో సమస్యలన్నీ తీరిపోతాయి, క్యారెక్టర్లన్నీ రిలాక్స్ అయిపోతాయి. జరిగిన పరిణామాలను బట్టి కొన్ని క్యారెక్టర్లు మారతాయి, కొన్ని క్యారెక్టర్లు నిజాన్ని అర్థం చేసుకుంటాయి, అలాగే కొన్ని క్యారెక్టర్లకి చాలా మంచి జరుగుద్ది. ఆ క్యారెక్టర్స్ ఫీలింగ్స్ అన్నింటినీ చక్కగా చూపించుకుంటా వెళ్తాడు డైరెక్టర్. అప్పుడు మనసులో ఒక రకమైన హాయ్ ఫీలింగ్ కలుగుతుంది. దట్ మీన్స్ మనం సినిమాని బాగా ఎంజాయ్ చేసామని అర్థం. వదిలిపెట్టలేదు వివేక్ ఆత్రేయ. సినిమాని సింపుల్ గా చూపెట్టాడు కానీ ఎంటర్టైన్మెంట్ ని మాత్రం గట్టిగానే ఇచ్చాడు. సినిమాలో వివేక్ ఆత్రేయ క్లైమాక్స్ ని, ప్రీ క్లైమాక్స్ ని డిజైన్ చేసిన విధానం కూల్ గా, నీట్ గా ఉందని చెప్పాలి. గట్టిగా పట్టి పట్టి చూస్తేనే సినిమాలో కొన్ని మిస్టేకులు కనబడతాయి, కావాలని పట్టుకుంటేనే అవి దొరుకుతాయి. మిస్టేకుల మీదకి మనసు ఎప్పుడు పోతుంది అంటే నేరేషన్ స్లోగా ఉన్నప్పుడు, బోర్ కొడుతున్నప్పుడు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమా చూస్తున్నప్పుడు బోర్ కొట్టించే అవకాశాన్ని ప్రేక్షకులకి పెద్దగా ఇవ్వలేదని చెప్పాలి. సినిమా మొత్తం కూడా ఎంగేజింగ్ గాను, ఎంటర్టైనింగ్ గానే సాగిపోతా ఉంటది. నెగ్లిజిబుల్ సందర్భాల్లోనే సినిమా స్లో అయినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటి అంటే మ్యూజిక్. వివేక్ సాగర్ అందించిన పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ డూపర్ అంతే. వివేక్ సాగర్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కథలో ఉన్న సరదాని, ఎంటర్టైన్మెంట్ ని, ఎమోషన్ ని ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి పెట్టాడు. బ్యూటిఫుల్ వర్క్. సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో సంతోషం ఎక్కువై ఆనందంతో కేరింతలు కొట్టాలనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో వివేక్ సాగర్ తన మ్యూజిక్ తో ఆ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. అంత చక్కగా వివేక్ సాగర్ ఈ సినిమాకి మ్యూజిక్ చేశాడు. చాలా జాయ్ గా ఉంటది అతని పంతానం. మిగతా సాంకేతిక విభాగాల పనితీరు కూడా బానే ఉందని చెప్పాలి. ఇక నటీనటుల అభినయం విషయానికి వస్తే శ్రీ విష్ణు ఇలాంటి పాత్రల్ని చాలా సరదాగా లాగించి పారేస్తాడు. తన పాత్ర పరిధి మేర చాలా బాగా యాక్ట్ చేశాడనే చెప్పాలి. నివేతా థామస్ బ్యూటిఫుల్ పెర్ఫార్మర్. సినిమాలో ఆవిడ చేసిన క్యారెక్టర్ కి డైలాగులు తక్కువగా ఉంటాయి, పోతే తన ఎక్స్ప్రెషన్స్, స్మైల్ తోనే బోల్డ్ అంత యాక్ట్ చేసింది ఆవిడ. నివేతా థామస్ పెర్ఫార్మెన్స్ ని చూసి ఇంప్రెస్ అవ్వకుండా ఉండటం చాలా కష్టమైన పని, చాలా బాగా చేసింది. తర్వాత సత్యదేవ్ నిక్కార్సైన విషయం ఉన్న ఆర్టిస్ట్, సరైన రోల్స్ పట్టడం లేదు, ఇతన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు అనిపిస్తా ఉంటది నాకు ఇప్పుడు కూడాను. ఈ సినిమాలో మంచి రోల్ చేశాడు, వేరే ఆప్షనే లేదు, చాలా బాగా చేశాడు. తను తీసుకోవాల్సిన అటెన్షన్ తను తీసుకున్నాడు. నివేతా పేతురాజ్ చిన్న రోల్ లోనే కనిపించింది, తన పాత్ర పరిధి మేర బాగానే చేసిందని చెప్పాలి. ప్రియదర్శి సినిమాలో గమ్మత్తైన ఆకతాయిగా కనిపించాడు, తన పాత్ర పరిధి మేర చాలా బాగా చేసి ఆకట్టుకున్నాడనే చెప్పాలి. రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ విషయానికి వస్తే బ్యాచ్ తో కలిసి పని చేయకుండా ఉండలేడు, టెన్షన్ కూడా పడకుండా ఉండలేడు. చాలా బాగా కామెడీని క్రియేట్ చేశాడు తన పాత్రతో రాహుల్ రామకృష్ణ. సంథింగ్ ఈజ్ ఫిషీ అంటూ హర్షవర్ధన్ గారు కూడా భలే సందడి చేశారు. చివరిలో ఆ క్యారెక్టర్ మీద ఒక చక్కటి ఇంప్రెషన్ కలుగుతుంది. అజయ్ ఘోష్ ఈయన కూడా చాలా మంచి ఆర్టిస్ట్, కామెడీ విలన్ గా సూపర్ గా యాక్ట్ చేశారు.
తన స్టైల్లో బాగా ఆకట్టుకున్నారనే చెప్పాలి. మొత్తంగా బ్రోచేవారెవరురా మూవీ గురించి చెప్పేది ఏమిటి అంటే, నేనైతే ఈ సినిమాని పిచ్చగా ఎంజాయ్ చేశాను. ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశానంటే, వేసవిలో బాగా ఎండ తాపం ఉన్నప్పుడు ఎక్కడైనా కొండల్లో సెలయేరు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ సెలయేరులో మునిగి రిలాక్స్ అవుతా ఉంటుంటే కలుగుతుంది చూడండి ఫీలింగ్, ఆ మాదిరి ఫీలింగ్ ని ఎంజాయ్ చేశాను ఈ సినిమాని చూస్తూ. నేను టెన్షన్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి హాయిగా రిలాక్స్ అయ్యాను అనిపించింది. ఐ థింక్ చాలా మందికి ఈ సినిమాని చూస్తున్నప్పుడు అదే అభిప్రాయం కలగొచ్చు. ఓవరాల్ గా చెప్పేది ఏమిటి అంటే, సంథింగ్ ఈజ్ ఫిషీ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫన్నీ. బ్యూటిఫుల్ ఈ బొమ్మ బ్రోచేవారెవరురా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్.